హాయ్, తెలిమి స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. ఫ్రైడే స్పెషల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వారానికి ఒక్కరోజే మనం క్లాస్ తీసుకుంటున్నాం, కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అయితే ట్రేడింగ్ అస్సలు రాని వారు ఎవరైనా ఉంటే వారికి మరి ఈ ట్యూటోరియల్స్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ది ఆబ్జెక్టివ్, ఈ ట్రేడింగ్ ట్యూటోరియల్స్ తాలూకు ఆబ్జెక్టివ్ ఓనమాల దగ్గర నుంచి మొదలు పెట్టడం కాదు. అది ప్రాక్టికల్గా వీలు పడదు కూడా. ఎందుకంటే ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఓనమాలు దగ్గర నుంచి అనేది అయితే మాత్రం ప్రత్యేకించి సపరేట్గా నేర్చుకోవాలి. ఇది ఈ వీడియోలు జనబాహుళ్యం కోసం పెట్టినవి కదా. అందువల్ల ఏంటంటే ట్రేడింగ్ గురించి ఆసక్తి ఉన్నవారు, ట్రేడింగ్ కాస్త కొస్త చేస్తున్నవారు, వారికి మాత్రమే ఉపయోగపడతాయి ఇవి. తర్వాత కరోనా వచ్చిన దగ్గర నుంచి, ఆఫ్టర్ కరోనా భయంకరంగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. ఆ డీమ్యాట్ అకౌంట్స్లో 60%, మోర్ దెన్ 60% ట్రేడింగ్ చేస్తున్నారట, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసినా తక్కువ, మెయిన్గా ట్రేడింగే చేస్తున్నారు. ఇంటి దగ్గర కూర్చుని ట్రేడింగ్ చేసేవాళ్ళు సంఖ్య ఎక్కువైపోయింది. అది జెంట్స్, లేడీస్ కూడా, హౌస్ వైఫ్స్ కూడా ట్రేడింగ్ మొదలుపెట్టేశారు చాలామంది. ఎందుకని అంటే ఆన్లైన్ ప్లాట్ఫాము, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్టు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన టైము మన దగ్గరే ఉంది, తర్వాత మనం చేసే పని మన దగ్గరే, మన కంట్రోల్లోనే ఉంది. పైగా ఈ స్టాక్ మార్కెట్ చాలామందికి ఏంటంటే ఒక రకమైనటువంటి ప్యాషన్, డబ్బులు వస్తున్నాయని. ముఖ్యంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళు కొంచెం స్కిల్ఫుల్ అయి ఉండాలి, కొంచెం స్కిల్ తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం. క్యాజువల్గా అమ్మటం కొనటమే కదా, ఇది కొంటాను అది అమ్ముతాను, ఇది పెరుగుతుంది అది తగ్గుతుంది అనుకుని అంచనా వేసి ట్రేడింగ్ చేస్తుంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఇబ్బంది, డబ్బులు పోతాయి. ప్రాపర్గా నేర్చుకుని చేయాలి. ఈరోజు వీడియోలో నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే పీక్ మార్కెట్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి. పీక్ మార్కెట్ అంటే ఏంటి? పీక్ మార్కెట్ అంటే మార్కెట్లో ఫస్ట్ 52 వీక్ హై ఇండెక్స్ తీసుకోండి. 52 వీక్ హైకి రావటం, ఆ 52 వీక్ హైకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఆగకుండా పైకే వెళ్ళటం, పెరుగుకుంటూ పోవడం. ఆ పెరుగుకుంటూ రోజు కాకపోయినా ఇంటర్మీడియట్గా ఆల్ టైమ్ హై రావటం, రికార్డ్ హై. ఇప్పుడు చూడండి, 22 ప్లస్ దాటిన తర్వాత 23కి వచ్చి ఒక ప్రీవియస్ రికార్డుని బదులు కొట్టింది. ఆ తర్వాత 23 దగ్గర నుంచి ఆగకుండా 24,000కి వచ్చింది. 24,000కి వచ్చింది. ఆ 24,000 దగ్గర నుంచి వెనక్కి రాల. 24,000 ఎప్పుడు క్రాస్ అయిందో అప్పటి నుంచి వెనక్కి రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే గమనం ముందుకే అని. ఇప్పుడు 24,400, 24,500, ఇది నెక్స్ట్ టార్గెట్ నిఫ్టీకి. బాగుంది కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పక్కర్లేదు. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 52,600 రేంజ్, అంటే 53,000 క్రాస్ అయిపోయింది అనుకోండి. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చితక్కొట్టేసి ఏమాత్రం పైకి లేవకుండా ఏదో ఊరికే పంచినట్టు పంచేశారు. అంటే ఈరోజు ఫ్రైడే జరిగిన మార్కెట్ ఎలా ఉందంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ద వర్స్ట్ హిట్. టీసీఎస్ పడేయలేదు, రిలయన్స్ అయితే పెరిగింది, చాలా స్టాక్స్ స్టేబుల్గా ఉన్నాయి. ఫైనల్గా ఏంటంటే
ఈరోజు కూడా రికార్డ్ హై, రోజు రికార్డ్ హై అని చెప్పడం ఎందుకు అని చెప్పి ఊరుకోవటం. రికార్డ్ హైయే, 20 పాయింట్లు పెరిగి ఎక్కువ వచ్చినా 30 పాయింట్లు ఎక్కువ వచ్చినా రికార్డ్ హైయే, ఆల్ టైమ్ హై, రికార్డ్ హై. ఈ ఆల్ టైమ్ హై, రికార్డ్ హై నడుస్తూ ఉంటమే పీక్ మార్కెట్ అని అర్థం. అయితే ఇది ఎంతకాలం నడుస్తుందని తగ్గదండి. మీరు అందరూ ఇలాగే చెప్తుంటారు. 23,000 దగ్గర నుంచి మొదలుపెట్టారు, ఈ సోదా 24,000 కూడా దాటిపోయింది, ఇప్పుడు చెప్తున్నారు. అట్లా ఏం కాదండి, తగ్గదండి. వీళ్ళు ఊరికే కంఠశోష ఏదో భయపెట్టేస్తున్నారు అని అంటారు. ఎవరంటారు? కొద్దిగా రిలేటివ్గా కొత్త వాళ్ళు, మార్కెట్లో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు. నా పరిభాషలో కొత్తగా ప్రవేశించడం అంటే 2 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మార్కెట్లో. 2 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మార్కెట్లో, వాళ్ళంతా కొత్త వాళ్ళే. నన్ను అడిగితే 3 years అని చెప్తే కరెక్ట్. 2-3 years అనేది స్టాక్ మార్కెట్కి నథింగ్. 2-3 yearsలో నేర్చుకునేది చాలా తక్కువ, నేర్చుకోగలిగింది చాలా తక్కువ. ఓకే, సో ఇప్పుడు అలా ఏం కాదు. పీక్ మార్కెట్ అంటే పీక్ మార్కెటే. మార్కెట్ పీక్ అవుట్ అవుతున్నది అంటే ఏదో ఒక రీజన్ వస్తుంది. మార్కెట్ యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, మార్కెట్స్ ఆర్ పీకింగ్ అవుట్. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి, మార్కెట్ పెరుగుతున్నాయి. బట్ తగ్గటానికి ఏ స్పెషల్ రీజన్స్ దొరకటం లేదు. ఏదో సందు చూసుకుంటారు చూసారా, దారి చూసుకుని వెళ్తుంటారు. అట్లాగే దారి చూసుకుని వెళ్ళే పరిస్థితి, దారి దొరకటం లేదు. చూసారా, దారిలు దొరకటం లేదు. సో ఏమవుతున్నది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? మార్కెట్ అలా నడుస్తూనే ఉంది. ఎప్పుడన్నా తగ్గితే, మార్కెట్ కొంచెం తగ్గితే బయింగ్ వచ్చేస్తున్నది, ఎవరో మొత్తాన్ని కొనేస్తున్నారు, నిలబెట్టేస్తున్నారు. మార్కెట్ ఈజ్ నాట్ ఫాలింగ్, ఇట్స్ గుడ్. కానీ ఇలాగే కొనసాగుతుందా అంటే కొనసాగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాగే కొనసాగదు, ఎక్కడో మళ్ళీ గండి పడుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే, మార్కెట్స్ ఆర్ బౌండ్ టు హ్యావ్ కరెక్షన్. అది ఎంత పెద్ద కరెక్షన్ వస్తుంది, చిన్నది వస్తుందా పెద్దది వస్తుంది? చిన్నది వస్తే లాభం లేదు, చిన్నది వస్తే మళ్ళీ అందుకుంటుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది, ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచిస్తుంది పట్టని. అలా కాకుండా ఒక 5 to 10% కరెక్షన్ వస్తే అక్కడ కొంచెం బాగుంటుంది, రిలేటివ్గా అక్కడ కొంచెం హెల్తీగా ఉంటుంది. 1% 2% మార్కెట్ డౌన్ అయితే అది మార్కెట్ కరెక్షన్ కింద రాదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. అందువల్ల ట్రేడింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ వీడియోలో ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి. ఒకటి, మీరు ఇంట్రాడే కానీ లేదా స్కాల్పింగ్ టైప్ కానీ చేస్తున్నారనుకోండి, మీకేమి ధోకా లేదు. మార్కెట్ పెరిగితే మీకేమి, తగ్గితే మీకేమి, సేమ్ డే ఆ రోజే సెటిల్ అయిపోతున్నది కదా. ఏం జరిగినా రేపటి క్యారీ చేయటం లేదు కదా. రేపటికి క్యారీ చేయని వాడు ధన్యుడు. ఎందుకంటే క్యారీ చేస్తే వచ్చేటటువంటి అర్థాలు అనర్థాలు ఎలా ఉంటాయంటే, ది లాస్ మే బి వెరీ బిగ్, అఫ్ కోర్స్ ప్రాఫిట్ మే ఆల్సో బి దేర్. సో క్యారీ చేయటం అనేది యాక్చువల్గా చాలామంది అంటే ఇంట్రాడే స్కాల్పింగ్ చేస్తారు, క్యారీ చేయరు. రేపటికి దాకా ఎందుకు, ఈ రోజే తేలిపోతే సరిపోతుంది కదా, వచ్చినా పోయినా. అది ఒక పాలసీ. అయితే స్కాల్పింగ్ను ఇంట్రాడే చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ నడుస్తున్నప్పుడు ల్యాప్టాప్ ముందేసుకుని లేదా టెర్మినల్ ముందు కూర్చుని వాచ్ చేయాలి, మార్కెట్తో పాటే ఉండాలి. మార్కెట్ను వదిలేసి ఏదో ట్రేడ్ వేసి వదిలేయటానికి ఉండదు. అయితే జాబ్స్ చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, తర్వాత పార్ట్ టైం, కొంచెం టైం అప్పుడప్పుడు ఉంటుంది, కొంచెం ఒక్కోసారి టైం ఉంటుంది, ఒక్కోసారి టైం ఉండదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పొజిషనల్ ట్రేడ్స్, స్వింగ్ ట్రేడ్స్ చేస్తారు. స్వింగ్ పొజిషనల్ పెద్ద డిఫరెన్స్ ఏమి లేదులేండి. యాక్చువల్గా ఏంటంటే స్వింగ్ ట్రేడర్సు మామూలుగా
పొజిషనల్ ట్రేడర్స్ ఇద్దరు కూడా మోస్ట్లీ పొజిషన్స్ క్యారీ చేస్తారు. క్యారీ చేయటువంటి ఈరోజు ట్రేడ్ వేశారనుకోండి, నెక్స్ట్కో క్యారీ చేస్తారు. కొద్దిగా ఎక్కువ టైం వరకు క్యారీ చేసే వాళ్ళని పొజిషనల్ ట్రేడ్స్ అంటారు. కొంచెం షార్ట్ పీరియడ్లో 1-2 రోజుల్లో అటు ఇటు ఇవాళ కొని రేపు అమ్మేయటం, లేకపోతే ఇవాళ అమ్మి రేపు కొనేయటం, అట్లా షార్ట్ పీరియడ్ 1 or 2 డేస్కి చేస్తే స్వింగ్ అంటాం. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడ్ కానీ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పొజిషనల్లో రాస్తాను, పొజిషనల్ ట్రేడ్ వీళ్ళు క్యారీ చేస్తారు. ఇవాళ ట్రేడ్ వేసింది రేపటి క్యారీ చేస్తారు. ఈ క్యారీ చేసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఫ్యూచర్స్ ప్లస్ ఆప్షన్స్ లేదా ఫ్యూచర్స్తో చేసేవాళ్ళు ఉంటారు, ఆప్షన్స్ క్యారీ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, ఈ ఆప్షన్స్ క్యారీ చేయటం నా దృష్టిలో నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఆప్షన్స్ క్యారీ చేయకూడదు, అది బేసిక్ ప్రిన్సిపల్ జనరల్గా. అఫ్కోర్స్ విద్య తెలిసిన వాళ్ళు చేయొచ్చు అనుకోండి, విద్య తెలిసిన వాళ్ళు చేస్తారు, ఏం కాదు, వాళ్ళు దే కెన్ మేనేజ్. ఎట్లా అంటే ఆప్షన్ బయర్ అనుకోండి, మీరు క్యారీ చేస్తే ఏమవుతుంది, థీటా డికే తగ్గిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది. మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే పర్వాలేదు, కాంపెన్సేట్ అవుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. రోజు రోజుకి క్షీణిస్తుంది దాని ధర. అది మార్కెట్ పెరగకపోయినా తగ్గకపోయినా స్టేబుల్గా ఉన్నా కూడా రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆప్షన్ బయర్స్ ఆ విషయం గుర్తుంచుకోవాలి. అంటే వాళ్ళకి గ్రీక్స్ మీద అవగాహన ఉండాలి, గ్రీక్ వాల్యుయేషన్ మీద అవగాహన ఉండాలి. థీటా డికే అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి, అట్లీస్ట్ ఈ రెండింటి గురించి కొంత ఐడియా ఉండాలి. కాబట్టి ఆప్షన్ బై చేసి క్యారీ చేయటం జనరల్గా అడ్వైజబుల్ కాదు. ఆప్షన్ సెల్లింగ్ అంతకన్నా అడ్వైజబుల్ కాదు. ఇది నేకెడ్గా చేస్తే, మీరు హెడ్జింగ్తో పాటు చేస్తే పర్వాలేదు. హెడ్జింగ్ చెక్ కాకుండా నేకెడ్గా చేసేటట్టయితే, ఒక ఆప్షన్ అమ్మేసి వదిలేస్తే అది ఏమైనా జరగచ్చు. మనకి అనుకూలంగా జరిగితే డబ్బులు వస్తాయి బాగా, మనకి అగెనిస్ట్గా జరిగితే పోతాయి డబ్బులు. ఒక్కోసారి చాలా ఎక్కువ పోవచ్చు, ఎక్కువ రావచ్చు, వచ్చేదానికన్నా పోయేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్యాంబ్లింగ్ కింద, అంటే స్పెక్యులేషన్ కింద తయారవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ నేకెడ్గా వదిలేయటం మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు, పైన కింద కూడా అమ్ముతారు. అంటే పుట్టు అమ్ముతారు, కాలు అమ్ముతారు. అది కూడా రిస్కే క్యారీ చేసినప్పుడు. ఎందుకు రిస్క్ అంటే, మార్కెట్ ఏదైనా 200 పాయింట్లు 300 పాయింట్లు ఆర్ మోర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనుకోండి, అది ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, పడిపోయింది లేదా పెరిగిపోయింది, 2 సందర్భాల్లో కూడా హెవీ లాస్ వస్తుంది. ఒక దాంట్లో వచ్చే ప్రాఫిట్ రెండో దాంట్లో వచ్చే లాస్ని ఏమాత్రం కాంపెన్సేట్ చేయలేదు. ఫ్లాట్ ఓపెన్ అయినా, పెద్ద మూమెంట్ లేకుండా ఉన్నా అప్పుడు పర్వాలేదు. అదర్వైజ్ 2 వైపులా కరిగిపోతుందని ఆశపడతారు. ఒకదానికోటి కాంపెన్సేట్ చేస్తుంది, హెడ్జింగ్ అవుతుందని అనుకుంటుంటారు. ఆప్షన్ సెల్లింగ్ బోత్ సైడ్స్, పుట్టు అమ్మటం కాల్ అమ్మటం అనేది, ఈవెన్ అవుట్ ది మనీ వెళ్ళటం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని. చాలా కేర్ఫుల్గా చేయాలి. మార్కెట్లో మూమెంట్ లేనప్పుడు, తర్వాత రేంజ్ బౌండ్ అయినప్పుడు పర్వాలేదు. కానీ ఎన్ని రోజులు రేంజ్ బౌండ్ అయి ఉంటుంది, నెలంతా రేంజ్ బౌండ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, సెటిల్మెంట్ బిగినింగ్ రోజున ఒక కాలు పుట్టాము, 24,400 కాలును, పోనీ 24,500 కాలును, 24,000 పుట్టు అమ్మాం అనుకుందాం. ఇటు 200-300 పాయింట్లు దూరం ఉంది, అటు 200-300 పాయింట్లు దూరం ఉంది, బాగుంది. 200-300 పాయింట్లు కవర్ అవటం కష్టమా? అది మీరు మంత్లీ అమ్మారనుకోండి, మరీ రిస్క్. ఆ నెలలో ఎప్పుడో 2-3 రోజులు చాలు, కొరడా జుళిపించిందంటే సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయటం, క్యారీ చేయటం రిస్క్తో కూడుకున్న పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏ ఆర్గ్యూ చేస్తారంటే, ఫ్యూచరు డైరెక్ట్గా నేకెడ్గా చేసే కంటే
ఆప్షను నేకెడ్గా చేస్తే బెటరే కదా అంటారు. నిజమే, కొంచెం బెటరే, కానీ ఎంత బెటరు? కొంచెం మాత్రమే బెటరు. కాబట్టి ఫ్యూచరు చేయకూడదు, అలాగా ఆప్షన్ అంతకన్నా చేయకూడదు. అయితే ఫ్యూచర్ చేసేటప్పుడు ఫ్యూచర్తో పాటు హెడ్జింగ్ చేస్తే గొడవ లేదు, ఇబ్బంది ఉండదు. హెడ్జింగ్ చేస్తే ఉండదంటే పూర్తిగా ఉండదని కాదు, రిస్క్ తక్కువ అవుతుంది. హెడ్జింగ్ చేయకుండా ఫ్యూచర్ చేయకూడదు. అలాగే ఆప్షన్ చేసినా క్యారీ చేయవలసి వస్తే జనరల్గా లేదు, ప్రస్తుతం మీరు కాల్ కొనుక్కున్నారనుకోండి, పెరగట్లేదు, పెరుగుతుంది, ఇవాళ కాకపోతే రేపు పెరుగుతుంది, మొత్తానికి రికవర్ అవుతుంది అని నమ్మకం ఉందనుకోండి, ఆ రోజు లాస్ బుక్ చేసే కంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పి నెక్స్ట్ టాపిక్ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ కొన్నారండి 24,000 పుట్టు కొన్నారు అనుకున్నాం. మీరు పుట్టు కొన్నారు 24,400కి, అది తగ్గలేదంటే మార్కెట్ పెరిగింది, కానీ ఇవాళ కాక రేపు తగ్గుతుంది అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే దీనికి హెడ్జ్ చేయొచ్చు. ఎట్లాగా? 24,400 అంటే ఇంది మనీ పుట్టు కొన్నారు, కరెక్టే, ఇంది మనీయే సరైనటువంటి ఇది. సో దీనికి 24,300 కానీ 24,200 కానీ, డిపెండ్స్ మీ టేస్ట్ని బట్టి, రిస్క్ అపటైట్ని బట్టి. ఇది అమ్మారనుకోండి, దీనికి అగెనిస్ట్గా ఇది అమ్మారనుకోండి, మీ లాసు నిజంగా ఇంకా పోతే, ఇంకా లాస్ వచ్చేటట్టయితే కొద్దిగా ఇది కాంపెన్సేట్ చేస్తుంది, కొంత ఇది కాంపెన్సేట్ చేస్తుంది, మిగతా పోయేది ఎలాగో పోతుంది. అలా కాకుండా పెరిగిందనుకోండి, మీ డైరెక్షన్లో వెళ్ళిందనుకోండి, ఇందులో లాస్ వచ్చినా ఇందులో ప్రాఫిట్ వస్తుంది, మార్జినల్గా బెటర్గానే ఉంటుంది, మీ లాసెస్ తగ్గుతాయి. పూర్తిగా వదిలేస్తే గొడవ లేదు కదండి, ఆప్షన్ బయ్యింగే కదండి, మళ్ళీ ఎందుకండి అంటే మీ ఇష్టం. ఈ ఎంటైర్ అమౌంట్ పోవచ్చుగా, మీకు కనీసం ఇందులోంచి కొంత కాంపెన్సేట్ అవుతుంది కదా. అది హెడ్జింగ్ చేసే విధానం. అట్లా కావాలంటే చేసుకోవచ్చు. పుట్టుతోటి కాలుతోటి హెడ్జింగ్ చేసుకోవటం. అదే కాల్ అనుకోండి, కాలు కొనుక్కుంటే ఎలా చేస్తారు? కాలు 24,200 కాలు కొన్నారు, పెరగలేదు, మార్కెట్ తగ్గుతున్నది. సరే రేపు పెరుగుతుందేమో, రేపు ఎల్లుండో పెరుగుతుందేమో చూసుకుందాం అనుకుంటే దీన్ని హెడ్జ్ చేయొచ్చు. ఎట్లాగా? 24,300 కానీ 24,400 కానీ, ఎందుకంటే మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుందని కదా ఎక్స్పెక్టేషన్. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఈ కాలు అంటే ఇది ఇంది మనీ కాలు కొన్నారు, ఇక్కడ ఎట్ ది మనీ లేదా అవుట్ ది మనీ కాలు అమ్మారు. ఒక కాలు కొని ఒక కాలు అమ్మటం, ఒక పుట్టు కానీ ఒక పుట్టు అమ్మటం, అలా అమ్మీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే, నెక్స్ట్ క్యారీ చేస్తే కొంతలో కొంత సేవ్ అవుతారు. అట్లా ఇన్ ప్రిన్సిపల్ ఓపెన్గా వదిలేసి కూర్చోకూడదు. ఓపెన్గా వదిలేసి కూర్చుంటే రేపు ఏమవుతుందో ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా స్టాక్ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సాహసం చేయకూడదు. ఎందుకంటే స్టాక్ ఆప్షన్ గురించి మాట్లాడితే ఒక్కొక్క ఆప్షన్ 15,000, 20,000, 25,000, 30,000, 40,000 ఉంటుంది. ఒక చిన్న ఒక లాటు ఏమైనా అయితే అందులో స్టాక్స్కి ఏమైనా అవ్వచ్చు. సడన్గా ఏదైనా న్యూస్ వచ్చి నోస్ డ్రైవ్ అయిందనుకోండి, మీరు కొన్నారు కాలు, అది నోస్ డ్రైవ్ అయితే 40,000 పెట్టి కాలు కొన్నారు, నెక్స్ట్ క్యారీ చేశారు, ఆ తర్వాత ఏదో అయింది, ఆ మర్నాడే ఏదో జరిగింది, 40,000, 20,000, 25,000 పోతాయి ఒక రోజులో, ఇంకెక్కువ కూడా పోవచ్చు. అంత ప్రమాదం ఉంది. అందుకని నేకెడ్గా క్యారీ చేయకుండా దాంతోపాటు ఇలా హెడ్జింగ్ చేసుకుని క్యారీ చేసుకోవాలి. అది ఎందుకంటే రిస్క్ రిటర్న్ రెండు ఆ మేరకు తక్కువగా ఉంటాయి. పర్వాలేదు, తక్కువ డబ్బులు వచ్చినా పర్వాలేదు, కానీ ఎక్కువ డబ్బులు పోకూడదు. అది ట్రేడింగ్లో ఉన్న విశేషం. మరి బేసిక్గా క్యారీ చేయకూడదు. నంబర్ 1. క్యారీ చేయవలసి వస్తే హెడ్జింగ్ చేసుకుని క్యారీ చేయాలి. నంబర్ 2. నంబర్ 3, పీక్ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది పీక్ మార్కెటే. మరి ఇది తగ్గదులేండి మీరు అంటున్నారు, అలాగే అంటే ఇమీడియట్గా తగ్గకపోవచ్చు, కానీ ఏదో ఒక క్షణాన
కరెక్షన్ వస్తుంది. పెద్ద కరెక్షన్ వస్తుందా చిన్న కరెక్షన్ వస్తుందా అనేది మనం చెప్పలేము. ఎప్పుడు ఏ రోజు వస్తుందనేది చెప్పలేము, కానీ వస్తుంది. అందుకని ఎనీ టైం ఇట్ ఈజ్ ఇమ్మినెంట్ ఎనీ టైం. కాబట్టి ఎనీ టైం ఇమ్మినెంట్ కాబట్టి మనం ఎట్లా ఉండాలి? కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండడం అంటే ఏంటి? లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకూడదు, క్యారీ చేయకూడదు, ముఖ్యంగా నేకెడ్గా చేయకూడదు. నేకెడ్ అంటే తెలుసు కదండి, హెడ్జింగ్ లేకుండా చేయటం. లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకూడదు. ఎందుకంటే ఏ రోజు సడన్గా మార్కెట్ పడిపోయేటప్పుడు సడన్గా పడిపోతుంది తప్ప చెప్పి పడదు. కాబట్టి ఏ రోజు సడన్గా మార్కెట్ పడిపోతుందో తెలియదు. కాబట్టి పీకులో నడుస్తున్నంత వరకు రాజానే, చతికిలు పడితే ఫినిష్. అట్లానే మనం ఏం అర్థం చేసుకోవాలి? లాంగ్ పొజిషన్స్ క్యారీ చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు చేసుకుని క్లోజ్ చేసుకుంటే ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో వెల్ అండ్ గుడ్, వండర్ఫుల్. అలా కాకపోతే క్యారీ చేయవలదు. చేయవలసి వస్తే హెడ్జింగ్ చేసుకుని చేయండి. ప్రాపర్గా హెడ్జింగ్ చేయాలి. ప్రాపర్గా హెడ్జింగ్ చేయటం అంటే 70 to 80% హెడ్జింగ్ ఉండాలి. 70 to 80%, 40-50% కాదు. 70 to 80% హెడ్జింగ్ అంటే ఎలా ఉంటుందండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యూచర్ లాట్ కొన్నారనుకోండి, ఇంది మనీ పుట్టు కొనాలి. అలాగే ఫ్యూచర్ లాట్ అమ్మారనుకోండి, ఇంది మనీ. ఫ్యూచర్ లాట్ అమ్మితే ఏమవుతుంది? తగ్గుతుందని కదా, తగ్గకపోతే లాస్ కదా, పెరిగితే. అందుకని కాలు కొనుక్కోవాలి, ఇంది మనీ కాలు కొనుక్కోవాలి. డీప్ ఇంది మనీ అక్కర్లేదు, కొంతమంది డీప్ ఇంది మనీ కూడా చేస్తారు, ఎందుకంటే స్లైట్ డిఫరెన్స్ కోసం. బట్ మై సిన్సియర్ సజెషన్ ఈజ్, వై డోంట్ యూ బై ఎన్ ఇంది మనీ ఆప్షన్? ఫ్యూచర్ లాట్ కొని పుట్టు కొనే కంటే, లేదా ఫ్యూచర్ లాట్ అమ్మి కాలు కొనే కంటే, ఈ రెండింటికి బదులు ఒక ఆప్షన్ కొనుక్కోవచ్చుగా. ఇంది మనీ పుట్టు కానీ కాలు కానీ డీప్ ఇంది మనీ కొనుక్కోండి. దట్ ఈస్ బెటర్. వస్తే రిజల్ట్ ఇస్తే మంచి రిజల్టే ఇస్తుంది. ఇవ్వకపోతే అట్లీస్ట్ డీప్ ఇంది మనీ కాబట్టి ఫ్యూచర్ లాట్లో కంటే ఇక్కడ లాస్ కొంచెం తక్కువ వస్తుంది. అట్లా కూడా చేస్తారు. ఈ ఫ్యూచర్ లాట్లు అవి ఏం చేయకుండా డైరెక్ట్గా ఆప్షనే, పుట్టు కానీ కాలు కానీ కొనటం చేస్తారు. అయితే ఆప్షన్ సెల్లర్స్ మాత్రం ఇన్ ది మనీ చేయరు, ఆపోజిట్ అవుట్ ది మనీ చేస్తారు. అవుట్ ది మనీయే చేయాలి. ఎందుకంటే బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్కి థీటా డికే తాలూకు బెనిఫిట్ తీసుకోవటం. అంటే టైం వాల్యూ, టైము విత్ ది పాసేజ్ ఆఫ్ టైం ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఆ బెనిఫిట్ తీసుకోవటం కోసం ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. కాబట్టి అవుట్ ది మనీ చేస్తే తొందరగా కరిగిపోతుంది, ఇన్ ది మనీ తొందరగా కరిగిపోతుంది. సో క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, లాంగ్ పొజిషన్స్ పెట్టుకుని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. మరి షార్ట్ పొజిషన్స్ చేయొచ్చా? నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మరి మార్కెట్ పీక్ అంటున్నారు, తగ్గుతుంది అంటున్నారు, ఎనీ టైం తగ్గొచ్చు అంటున్నారు కదండి. కెన్ వి మెయింటైన్ షార్ట్ పొజిషన్స్? నో. ఎందుకని? థియరీ ఏంటంటే, బేసిక్ థియరీ, సెల్ సిగ్నల్ కనిపించేంత వరకు సెల్లింగ్ మోడ్లో లేదని అర్థం. సెల్ సిగ్నల్ కనిపించినంత వరకు షార్ట్ సెల్లింగ్ చేయకూడదు, అడ్వాన్స్గా ఊహించి చేయకూడదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తగ్గుతుందిలే అని ముందుగా ఊహించి చేయకూడదు. అది ఒక్కోసారి మన ఊహ రైట్ అవుద్ది, ఒకసారి అవదు. కానీ ఆల్రెడీ తగ్గితే తగ్గిన తర్వాత మొదలు పెట్టాలి. ఎందుకని అలా అంటే, నెవర్ ఫైట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. బలవంతుడితో ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు. యు కాంట్ విన్ హిమ్, ఓడిపోతాం. మరి ఎట్లాగండి అంటే, వాడు వీక్ అయితే అప్పుడు కొట్టు, అప్పుడు వాడు మన పట్టుకో, చొక్కా పట్టుకో. వాడు స్ట్రాంగ్గా ఉన్నంత వరకు వాడు జోలికి వెళ్ళక, వాడు వీక్ అయినప్పుడు అప్పుడు వెళ్ళి పట్టుకో.
మార్కెట్ కూడా అంతే. మార్కెట్ పడుతుంటే అప్పుడు ట్రై చేయొచ్చు. మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇంకెంత పెరుగుతుందిలే, ఎప్పటికప్పుడు తగ్గుతుంది ఇవాళ రేపో అని ముందుగా అడ్వాన్స్గా ట్రేడ్ వేయకూడదు. కాబట్టి షార్ట్ సెల్లింగ్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్, లాంగ్ పొజిషన్ నాట్ అడ్వైజబుల్. ఏం అడ్వైజబుల్ అంటే హాయిగా ప్రశాంతంగా ఫ్రెష్గా కూర్చోవటమే. పొజిషన్ ట్రేడ్ చేసేవాళ్ళు చూడటమే, అక్కడ సెల్ సిగ్నల్ కనిపించినప్పుడు షార్ట్ సెల్లింగ్ చేయండి. లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయడానికి, లాంగ్కి వెళ్ళడానికి ప్రస్తుతానికైతే అంత లీవే లేదు. మరి అట్లా ఖాళీ కూర్చుంటామంటే ఇంట్రాడే చేసుకోండి, పర్వాలేదు. ఏ రోజుకి ఆ రోజే సెటిల్ అయిపోతుంది కదా. మార్కెట్ పెరిగినా తగ్గినా కళ్ళ ముందు కనబడుతుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు. అలా చేసుకోండి అంతే తప్ప క్యారీ చేయటం ఈ టైంలో నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. అది నెక్స్ట్ క్లాసు తర్వాత. నెక్స్ట్ క్లాస్ అంటే గుర్తుకొచ్చింది, ట్రేడింగ్ ట్యూటోరియల్స్ ఫ్రైడే క్లాసులు అటెండ్ అయ్యే మిత్రులందరికీ కూడా వెల్త్ క్రియేషన్ టిప్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ధన్యవాదాలు అంటే, మనం 7 వసంతాలు అయినప్పటికీ, అంటే 7 సంవత్సరాలు పూర్తి చేసాం. 7 years కంప్లీటెడ్. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన శుభ సందర్భంలో ఇక్కడ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా. ఈ యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి రెండిటికి ఉన్నాయి కోర్సులు. ఆ కోర్సులకి ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఆఫర్ చేయడం జరిగింది. ఆ కోర్సులు అన్నిటికీ, ఆల్ కోర్సెస్ ఫ్లాట్ 40% డిస్కౌంట్. 5,000 ఉందనుకోండి కోర్సు, 5,000 కోర్సు అలా 3,000కి వస్తుంది. ఇప్పుడు 40% అంటే అంతే కదండి, 5,000 దల్లా 3,000కి వచ్చేస్తుంది. అట్లాగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము. మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ గో ఫర్ షాపింగ్. అది కోర్సెస్ ఎడ్యుకేషన్ కదా, నేర్చుకుని చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయకూడదు, అట్లా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆఫరు 7వ తారీఖు వరకు, 7th లాస్ట్ డేట్ అని చెప్పినట్టున్నారు వాళ్ళు. మీరు చెక్ చేయండి, మీకు ఉంటుంది. కమ్యూనిటీ పోస్టింగ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టయితే అందులో వచ్చే ఉంటుంది. అది రేపు ఎల్లుండి మాత్రమే అవైలబుల్, అంటే సండే లాస్ట్. మీరు చూసుకోండి, అవైల్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే 40% రేరు, జనరల్గా 25%, 30% డిస్కౌంటే ఇస్తాం, అందుకని ఎక్కువ ఇవ్వం. బట్ 40% ఈసారి సంవత్సరికం కదా, యానివర్సరీ, 7th యానివర్సరీ సందర్భంగా చేస్తున్నాము. మీరు కావాల్సిన వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్.